ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కక్షపూరిత చర్యలు చేపట్టి నేడు అవాక్కులు చెవాకులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గంలో ఓటేరు చెరువు కబ్జాకు గురి కావడంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డికి ఉన్న హక్కు అంటూ తెలియజేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు అసలు తనకి సంబంధం లేని ఓటేరు చెరువు వివాదంలో తలదూర్చి బొజ్జల సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని తగిన విధంగా బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు గత 5 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వంలో ఉండి అక్కడ అక్రమాలు చేసి భూ కబ్జాలు చేసి ఆ అక్రమాలు చేసిన ఆస్తులను సంరక్షించుకోవడానికి తెలుగుదేశం పార్టీలో చేరారని, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఏనాడు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎక్కడా కృషి చేసిన దాఖలు లేవని, దీనికి నిదర్శనం గత ఎన్నికల ముందు శ్రీకాళహస్తి పట్టణం నడిబొడ్డున దాదాపు 20,000 మందితో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించినప్పుడు కనీసం ఎస్సీవీ నాయుడు పేరు పలకలేదని గుర్తు చేశారు. ప్రస్తుత వైకాపా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై బురద జల్లుతున్నారని, ఇది అటు ప్రజలకు ఇటు దేశ నాయకులు చూస్తూ ఊరుకోరని, ఇకనైనా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు బుద్ధి తెచ్చుకుని మసులుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడుకు హితవు పలికారు. విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, మునిరాజా నాయుడు, సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. దయచేసి ఇక మీదట మీరు బొజ్జల కుటుంబాన్ని గురించి ఎలాంటి మాటలు మాట్లాడినా మేమందరం కూడా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీ వ్యక్తిగతమైన పనులు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుకోండి, మీ పనులు మీరు పరిష్కరించుకోండి. కానీ వాళ్ళ నిజాయితీని ప్రశ్నించే అర్హత కూడా మీకు లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన చేసేది ఎస్సీ నాయుడు చేసేది రాజకీయం అంటలే, రాజకీయ వ్యభిచారం అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడినా కూడా ఇంకో ఉపేక్షించేది ఉంది. ఆయన వారానికి చంద్రబాబు నాయుడు దగ్గర, మరి చంద్రబాబు నాయుడు దగ్గర నీకు అంత విలువ ఉంటే 20,000 మంది బహిరంగ సభ జరిగింది కాళహస్తిలో, వెనకాలంటే కనీసం మీ పేరు కూడా చెప్పలే చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నాం, కష్టపడ్డ వాళ్ళు ఉన్నాం, కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాం, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నాం. వాళ్ళందరినీ వదిలేసి నేను చెప్పినట్టే జరగాలా, నేను చెప్పినట్టు ఇది అవ్వాలా, లేకపోతే నేను ఏదో బురదలుతుంటానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఎట చేశారు, ఏం చేశారు గత 9 నెలలుగా అందరికీ తెలుసు. కాళహస్తి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియకుండా పోయిందే లేదు. పోతే గత ఎమ్మెల్యే గారిని పోలుస్తారు ఏమని, ఈ ఎమ్మెల్యే అంటే గత ఎమ్మెల్యే వేరేట్ల మీద పోలుస్తారు. అంటే గత ఎమ్మెల్యేలో ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని కేసులు పెట్టాడు మా అందరి మీద, తెలుగుదేశం వాళ్ళ మీద. గత ఎమ్మెల్యే 100 కేసులు పెట్టాడు కాబట్టి వాళ్ళు గొప్ప, మిగతా పనిచేసే వాళ్ళు అందరూ పనికి మాలో ఏదో అనుకుంటున్నారా? వాడు గుర్తుపెట్టుకోండి, పార్టీకి పనిచేసిన వాళ్ళ గురించి కానీ పార్టీకి మేలు చేసేటువంటి బొజ్జల కుటుంబం గత 40 సంవత్సరాల కాళహస్తిలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నది. కాపాడుకుంటూ వచ్చే దాన్ని వదిలేసి వాళ్ళ మీద నిందలేసి ఎవరు ఊరుకోరు, తమ బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరి ప్రాధాన్యత ఉండేవాళ్ళు ఎక్కడుంటే అంతవరకు ఉంటే జరుగుతుంది. గెలికే కొంది ఖచ్చితంగా ఇది గుణపాఠం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచే ఉండాలంటున్నారు కదా, మీకు తెలుసు కదా పార్టీలో ఎటువంటి సాధించారు. డైరెక్ట్ గా ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు ఆమోదం తీసుకొని చంద్రబాబు నాయుడు ఆమోదం ఇచ్చారా మీకు ప్రెస్ మీట్ పెట్టమని? మాకు ఇప్పుడు పార్టీ అధిష్టానం ఇచ్చింది ప్రెస్ మీట్ పెట్టండి దీని మీద అనేసి. మీకు కూడా ఆ విధంగా ఏమైనా ఆమోదం ఇచ్చిందా? పార్టీ అధిష్టానం యొక్క దృష్టి తీసుకొని ఏదైనా మీరు చేయాలా, అంతేగాని ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పార్టీలో మరొకసారి ఇలాంటి తీసుకురావడం, మీ సొంత ఆస్తులను తీసుకొచ్చి పార్టీకి అంటగట్టి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సబబు అనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాదు, మళ్ళా 2014లో మళ్ళా పార్టీలోకి వచ్చావు. 2014 నుంచి 2019 వరకు నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు. నేను అప్పులున్నాను, అయి ఉన్నాను, నేను నాశనం అయిపోయానని చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ రోజు కూడా గోపాలని విమర్శించడమే తప్ప ఏ పొద్దైనా నువ్వు తెలుగుదేశం పార్టీలో జెండా పెట్టి ఒక మీటింగ్ పెట్టి కార్యకర్తలను కాపాడిన వైనం ఏమైనా ఉందా నీ పక్క నుండి అనుచరులకు తప్ప? మళ్ళా 2019లో
19 నుంచి 24 దాకా ప్రతి ఒక్కరూ కార్యకర్తలైతే నాయకులైతే దాదాపు 200 మంది మీద 30,000 కేసులు పెట్టుకుంటే నీ మీద ఒక కేసు ఉందా? నువ్వు ప్రతిపక్షం లేని నాయకుడు ఎవరన్నా కాళాస్త్రిలో ఉన్నారంటే ఒక ఎస్సీ నాయుడు మాత్రమే. 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించావు, ఎక్కడ రౌడీజం, ఎక్కడ గూండాయిజం, కాళాస్త్రులు ఎక్కడ ఏం చేసామని అందరికీ తెలుసు. కానీ అది ఎవరు ప్రశ్నించలా, ఎవరు కూడా మాట్లాడాల. ఈ పొద్దు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి అగౌరవంగా ఆ రోజు బొజ్జల బృందముని పెళ్లి మండపం దగ్గర ఏవైతే అనుచిత వాక్యాలు బియ్యపు మధుసూదన్ రెడ్డి చేశాడో ఈ రోజు అతను అనుభవిస్తున్న అనుభవం మళ్ళా తిరిగి ఏ నాయకుడికి రాకూడదు. బొజ్జల కుటుంబమును మాట్లాడితే బొజ్జల కుటుంబం అనేది ఒక బ్రాండ్. ఇది తెలుసుకుంటే చాలు. వాళ్ళ మీద నిమ్మలు వేస్తే ఎవరెవరు ఎట్టెట్ అయిపోయినారనేది మాజీ ఎమ్మెల్యేలను చూసి నేర్చుకోండి. వాక్యాలతో ఏవేదో మాట్లాడి పిచ్చి పిచ్చిగా నువ్వు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఎవరన్నా ఒకరు ఉన్నారంటే నువ్వు కూడా ఉంటావు. నీ దిగుజాడు రాజకీయాలు మానుకొని మా సలహాలు తీసుకునేంత దిగజారుకోపోవద్దని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి మాటలు మాట్లాడినా మేమందరం కూడా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీ వ్యక్తిగతమైన పనులు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుకోండి. మీ పనులు మీరు పరిష్కరించుకోండి. కానీ వాళ్ళ నిజాయితీని ప్రశ్నించే అర్హత కూడా మీకు లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే ఉండి మీరు మన తోటి మిత్రులు చెప్పినట్టు మీరు పార్టీలు మారొచ్చారు. దాదాపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగి జెండాలు మోసి కేసులు పెట్టించుకొని ఈరోజు గత 5 సంవత్సరాల్లో నువ్వు నడిచావు మధుసూదన్ రెడ్డి గారితో. మరి ఆ రోజు ఆయన చేసిన అక్రమాలు ఒక్కరోజు కూడా నువ్వు ప్రశ్నించలేదే? మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని, ఈ అన్యాయాన్ని అరికడతారు ప్రజలని తెలిసి మీరు తెలుగుదేశంలోకి వచ్చారు, సంతోషం. మరి ఈరోజు మీ సొంత విషయాల్ని పార్టీకి అంటగట్టడం ఎంతవరకు సమంజసం అనేది కూడా మేము ప్రశ్నిస్తాం. కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యవహారాలన్నీ మానుకొని సజావుగా మీకు ఏం కావాలనో మీరు ప్రయాణం చేసినారు తెలుగుదేశంలో. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని కలవండి. మీరు మీ విషయాలు ఏమైనా ఉంటే, మీ సమస్యలు ఉంటే పరిష్కరించుకోండినే కానీ ఇలాంటి అనుచితమైన మాటలు మాట్లాడితే మటుకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ చూస్తూ ఊరుకోండదని తెలియపరుస్తూ సెలవు తీసుకుంది.